హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే ఒక యాక్సిడెంట్ అయిన కార్ గురించి అయితే చూపెట్టబోతున్నాను. సో యాక్సిడెంట్ అయినప్పుడైతే ఆ కార్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ కార్ని అయితే తీసుకొని దాని ఒక్కొక్క పార్ట్ అయితే చూపించబోతున్నాను. సో ఆ కార్ ఎంత సివియర్గా డ్యామేజ్ అయిందో చూద్దాం. సో లెట్స్ గో. సో కార్ని అయితే ఒక లుక్ ఓవర్ వ్యూ చేయండి. సో చూసినట్టయితే కార్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మిర్రర్ ఇంకా వచ్చేసి బంపర్, ఈ రెండు పార్ట్స్ వచ్చేసి సివియర్గా డ్యామేజ్ అయినాయి. ఫ్రంట్ పార్ట్ మిర్రర్ వచ్చేసి బ్రేక్ అయింది. సో దానికి పెద్ద హోల్ అయితే పడ్డది, ఇంకా క్రాక్స్ అయితే వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ బంపర్ మొత్తం సివియర్గా డ్యామేజ్ అయింది. మనకు రేడియేటర్ అయితే అవుపిస్తుంది. సో నేనైతే లోపల కెమెరా పెట్టి రికార్డ్ చేశాను, చూడండి లోపల ఎంత సివియర్గా అయితే డ్యామేజ్ అయిందో. డైరెక్ట్ దగ్గరికి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. సో కారే ఇంత డ్యామేజ్ అయిందంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. సో లెట్స్ హోప్ ఫర్ ద గుడ్, వాళ్ళు బ్రతకాలని కోరుకుందాం. సో యాక్సిడెంట్ వచ్చేసి ఒకవేళ దాని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది, కార్ని చూస్తుంటే తెలుస్తుంది కదా. సో దీని బంపర్ చూడండి, రేడియేటర్ మనకు బయటికి అవుపిస్తుంది. ఫ్రంట్ మిర్రర్ కూడా ఎలా బ్రేక్ అయిందో చూడండి. సో మనకైతే ఇది వచ్చేసి వన్ సైడ్ బాగా సివియర్గా డ్యామేజ్ అయినట్టయితే కనిపిస్తుంది, వన్ సైడ్ మామూలుగా అయితే ఉంది. సో దీని పార్ట్స్ వచ్చేసి అయితే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే పడిపోవడం జరిగింది. చూసినట్టయితే ఈ సైడ్ చూడండి, టైర్స్ అయితే మొత్తం డిస్మాండిల్ అయిపోయినాయి, అంటే ఎగిరి ఎక్కడో పడిపోయినాయి. ఈ ఫ్రేమ్లో చూడండి. సో దగ్గరికి తీసుకెళ్ళాను, ఏమాత్రం డ్యామేజ్ అయిందో ఒక్కసారి చూడండి. సో ఈ సైడ్ అయితే మాత్రం మ్యాక్సిమం సివియర్గా డ్యామేజ్ అయింది. పార్ట్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. సో ఈ సైడ్ నుంచి ఎంత డ్యామేజ్ అయిందో చూడండి, ఎంత దగ్గరికి వచ్చిందో చూడండి. లోపల ఉన్న వాళ్ళు మ్యాక్సిమం బయటికి వచ్చేందుకు చాలా కష్టం. సో వాళ్ళైతే బయటపడ్డారని కోరుకుందాం. సో యాక్సిడెంట్ అయినప్పుడైతే ఇలా ఉంటుంది కార్కి ఎఫెక్ట్. పైన చూడండి, వాటి పార్ట్స్ చూడండి, టైర్ కూడా చూడండి, ఎంత ప్రెషర్తోనే యాక్సిడెంట్ అయితే ఈ లెవెల్లో పార్ట్స్ ఎగిరి పడతాయి, ఎంత డ్యామేజ్ జరిగిందో. సో ఈ ఫ్రేమ్లో చూడండి, బ్యాక్ నుంచి వెళ్ళి ఎంత డ్యామేజ్ అయిందో. సో బ్యాక్ పార్ట్ మొత్తం, డిక్కీ పార్ట్ మొత్తం, ఈ మొత్తం ఎలా డ్యామేజ్ అయిందో, మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం, లైటింగ్ సిస్టమ్ మొత్తం లేదు. డైరెక్ట్ బంపర్ డిక్కీ లోపల చూడండి మొత్తం డ్యామేజ్, అటు టైర్ ఇటు టైర్ మొత్తం లేదు. ఈ సైడ్ మాత్రం కొంచెం క్లీన్గా ఉంది, అంటే వన్ సైడ్ మాత్రం ఏదన్నా ఢీ కొట్టచ్చు, కార్ రోల్ అవ్వచ్చు. ఈ ఫ్రేమ్లో చూడండి కార్ పరిస్థితి ఏంటో. చుట్టుపక్కల మాత్రం వస్తువులు పడ్డాయి. సో యాక్సిడెంట్ అయిన వాళ్ళవి కావచ్చు. సో మన ఛానల్లో వచ్చేసి హౌ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అయితే ఒక వీడియో చేసి పెట్టాను, కుదిరితే వెళ్ళి విజిట్ చేయండి, వాచ్ చేయండి. ఆ వీడియోలను అయితే నేను ఎలాగా యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలో చెప్పాను. సో దాన్ని చూసైనా మీరు కొంచెమైనా అవేర్నెస్ వస్తుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ఆ వీడియోను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎందుకంటే చూడండి ఈ వీడియోలో ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఎంత సివియర్గా డ్యామేజ్ అవుతుందో. సివియర్గా డ్యామేజ్ అయిన వెహికల్ని రిపేర్ చేసుకోవచ్చు, కానీ సివియర్గా డ్యామేజ్ అయిన మనల్ని ఎలా రిపేర్ చేస్తాం చెప్పండి. సో అందుకనే యాక్సిడెంట్స్ అవాయిడ్.